రజోగుణం అంటే పక్క వాళ్ళతో పోల్చుకోవటం. మానవులకి ఎక్కువ సమస్యలు వచ్చేది ఈ గుణంతో. వాడు బాగానే ఉంటాడు, సుఖంగా ఉంటాడు, ఊరికే ఉండగా ఎదురింటికి ఒక పెద్ద కారు వచ్చింది, మనం కొనలా కారు, వాడు కొన్నాడు, వాడు పెట్రోల్ కొట్టించలేకపోతున్నాడేమో, కట్టింది 10 రూపాయలు, ఈఎంఐ 8 లక్షలు ఉందేమో, నీకేం తెలుసు, వాడు చెప్పుకోలేకపోతున్నాడేమో, బయటికి ఎందుకు ఊహిస్తారు అనవసరంగా, వాడికి స్తోమత కుదిరితే కొనుక్కుంటాడు, మనకు లేకపోతే లేదు. పోల్చుకోకూడదండి ఎప్పుడు. రామచంద్రమూర్తితో పోల్చుకున్నావా, వీలు కాదు మాట. ఎందుకు, ఆయనతో పోల్చుకుంటే మనం సత్యం మాట్లాడాలి, ధర్మంగా ఉండాలి. ఎంత కష్టం, చాలా కష్టం కదా ఇవన్నీ. అది చెయ్యం. ఎదుటింటి పాపయ్యతోనూ సుబ్బారావుతోనూ పోల్చుకుంటాం. గొప్పవాళ్ళతో పోల్చుకోవచ్చునుగా, వివేకానందుడితో పోల్చుకోవచ్చునుగా. ఈ రోజు తరంలో కూడా గొప్పవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళతో పోల్చుకుంటే వచ్చే సమస్య ఏంటంటే మనం కూడా అంతే నిజేతిగా, అది మనిషికి కష్టం. అందుకని మనిషి ఏం చేస్తాడు, ఎవరితో సౌకర్యమో వాడితోనే పోల్చుకుంటాం. మనకు తప్పు చేయాలని ఉంది అనుకోండి, ఆ తప్పు చేసిన వాడితో పోల్చుకుంటాం. ఆయన బాగానే ఉన్నాడు, నువ్వు ఉండకపోవచ్చు, నువ్వు చెప్పలేం కదా. పోల్చుకునేది మంచి వాడితో పోల్చుకోగలగా, పోల్చుకుంటే మంచి ఉద్దేశాలతో పోల్చుకోవాలి. అంత గొప్పవారు కదా అంటే అంత మన సౌకర్యమే ఇక్కడ. అంటే పోల్చుకుంటే గొప్ప గొప్ప వ్యక్తులతో కూడా అన్నింటినీ పోల్చుకోగలరు.